సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎంత కష్టపడే తత్వం ఉన్నా, ఎంత నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా, అందరూ షైన్ కారు చూసారా? ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది లైఫ్ లో. అలాంటిది మీ లైఫ్ లో ఏంటి? అంటే సక్సెస్ సక్సెస్ పరంగా అంటే సక్సెస్ పరంగా ఫస్ట్ RX100 అజయ్ భూపత్ అన్న ఫస్ట్ సక్సెస్ అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మన వంగవీటి గారు, అజయ్ సార్, పూరి గారు, మహబూబాయ్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ నాకు ఫస్ట్ హిట్ పూరి గారు ఇచ్చారు. సో ఈ సినిమాలన్నీ ఒక ప్యారలల్గా ఒక సతీష్ ఫైట్ మాస్టర్ అన్నారు. ఒకేసారి సతీష్ని ఒకటేసారి లేపింది సినిమా అంటే దసరా. నానిగారి దసరా ఆ సినిమా చేసాము శ్రీకాంత్ సార్. ఆయన అసలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ శ్రీకాంత్ సార్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు ఆయన ఆల్రెడీ దసరాతో నిరూపించేసుకున్నారు అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఏంటి ఆయనలో అంత గొప్పతనం? అంటే విన్నాడు, అంటే ఓపెన్ గా ఉంటాడు. దేనికి అంటే చేసేద్దాం అంటాడు, ఏదైనా సరే చేసేద్దాం మాస్టర్ అంటాడు. అన్నిటికీ తెగించినాడు. ఏదైనా చేసేద్దాం అని అంటాడు, ఏదైనా కావాలి మాస్టర్ మనకు అని అంటాడు. అంటే ఏది కాంప్రమైజ్ గారు అలాంటి క్యాండిడేట్. సో కొంచెం మీ ఏమంటారు, మీ జీన్ పూలే వేసుకోవచ్చా? మీ పోలికలు అన్ని కలిసినాయి కొంచెం. ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. అదే ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అని తప్పని ఉంటుంది కదా. అలా టీం వర్క్ గా సాలిడ్ గా ఉంటది ఇద్దరికి. బట్ చాలా అది దసరా తర్వాత లైఫ్ అనేది దసరా తర్వాత సరిపోదా శనివారం వివేక్ సార్ ఇచ్చారు, వివేక్ ఆత్రేయ గారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవుతే మన సంక్రాంతికి. సో ఇప్పుడు ఇలా అనుకోవచ్చా, పూరి గారి సినిమాలకి వరుసగా మీరే, నాని గారి సినిమాలకి వరుసగా మీరే, తర్వాత ఇంకా అనిల్ గారి సినిమాలకి మీరే అవుతారు, వెంకటేష్ గారి సినిమాలకి మీరే, చిరంజీవి గారి సినిమాలకి మీరే అనుకోవచ్చా? అట్లాగా అనుకోండి హోప్ఫుల్లీగా. సో ఆశ అయితే ఉంది చేయాలి అని మీకు. చేయాలని మేడం. అంటే చేయడం అంటే మనకంటూ ఒక రావాలి సాలిడ్ గా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలి మన ఫైట్లకి. అలా చేస్తేనే చేయాలి. ఏదో చేసామా పోయామా అని అంటే ఆ ఫైట్ కూడా మనకొద్దు. చేస్తే పవర్ఫుల్ ప్యాకెడ్గా ఉండాలి. ఆ విజువల్స్ కొడతా ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తాను. శ్రీరాముల్లో నా సినిమా అక్కడే చూస్తాను ఫ్యామిలీతో వెళ్ళి. సో నేను కూడా ఎంజాయ్ చేస్తాను అందరితో పాటు. ఆ విజువల్స్ కొడుతుంటే నాతో పాటు మా పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా పేపర్ ఎగరేస్తారు. సో నాకు ఆ సక్సెస్ అబ్బా సూపర్గా ఉంది. యాక్చువల్ గా హీరో ఎలివేషన్ షాట్స్, కొన్ని సార్లు ఫైట్ లో హీరో ఇంట్రడక్షన్ షాట్స్, ఇట్లాంటివన్నీ స్టంట్ కొరియోగ్రఫీ మీదే చాలా డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒక హీరోకి ఒక సినిమాలో ఎలివేషన్ వచ్చింది అని అంటే దానికి యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క హీరో మేనరిజం కి మీరు ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారా? ఎట్లా జరుగుతుంది ఆ క్రియేటివ్ ప్రాసెస్? అది స్టోరీయే మేడం. డైరెక్టర్ వాళ్ళ మొత్తం స్టోరీ రాసేసుకుంటారు. వాళ్ళే మేనరిజం అనేది మొత్తం వాళ్ళే తీసుకొస్తారు. జస్ట్ మాకు ఫైట్ కంపోజ్ చెప్పేసి మాస్టర్ ఈ ఫైట్ ఇలా ఉంటుంది, ఇలా తీయాలని అంటారు. వాళ్ళే మొత్తం మేనరిజం డిసైడ్ చేసేది మొత్తం వాళ్ళే. క్రియేటివ్ మొత్తం వాళ్ళే, స్టోరీ రైటింగ్ తో దాంట్లోనే ఉంటది కథ. కానీ ఇప్పుడు ఫైట్స్ లో కూడా చాలా రకాలుగా క్రియేటివ్ గా చేస్తున్నారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు దసరా సినిమా తర్వాత అంత పేరు వచ్చింది అని అంటే నాని గారిలో ఉన్నటువంటి ఆ యాంగిల్ ని మీరు చూపించినట్లుగా ప్రాబబుల్లీ ఎవరు చూపించి ఉండకపోవచ్చు ఆ ఫైట్ సీక్వెన్స్ లో. కొంచెం ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది మేడం. నాన్నగారు మట్టిలో దుమ్ములో అసలు ఆయన వేరే లెవెల్ హార్డ్ వర్క్ చేసిండు. సో చాలా కష్టపడతాడు దేనికైనా సరే. ఆయన మొన్న హిట్ 3లో కూడా దెబ్బ తగిలింది కదా ఇక్కడ. పక్కనే ఉన్నాను యాక్చువల్లీ. ఆ రోజు స్టంట్ మ్యాన్ కొంచెం లేరు, నేను స్టంట్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకొని నేను అక్కడే ఉన్నాను. కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు, ఫైట్ కంపోజ్ చేశాను. అటు వెళ్ళాల్సిన ఇటు వచ్చాడు. సారీ దీనికి నా దగ్గర ఉన్న ఒక చిన్న క్లాత్ ఉంటుంది, అది తీసుకొని ఆర్పాలి, దాన్ని ఫైర్ని ఆర్పాలి. ఇలా రాగానే కెమెరా వచ్చి టప్పున కొట్టేది. అప్పటికి బిఫోర్ రిహార్సల్ చేసాము, ఆయన అక్కడి నుంచి వెళ్ళాలి, అన్నీ డిజైన్ చేసేసుకున్నాం. టక్కున సెకండ్లో అయిపోయింది. నేను వచ్చి పట్టేసుకున్నాను, ఇట్లా పట్టేసుకొని చూసా. నాకు మీరు చూస్తే ఇప్పుడు వీడియోస్లలో ఉంటుంది, ఇక్కడ సార్కి చిన్నగా ఉంటే మాస్టర్ అని అయిందా ఎక్కువ ఉందా అంటే లైట్గా ఉంది సార్ పైన అన్నాను. ఓకే మాస్టర్ అని సెట్ అయిపోతుంది. వెంటనే చేశారు ఆయన కూడా, మళ్ళీ చేసేసాడు. ఏం లేదు 1 minute వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి ఏం లేదు చిన్న మేకప్ ఏదో వేసుకొని వచ్చేసాడు. చిన్న లైన్ కనిపిస్తే దాంట్లో ఏదో మేకప్ సెట్ చేసుకొని వచ్చి రెడీ మాస్టర్ అన్నాను. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఫైర్ అది తీసుకొని ఇలా అనేసి ఇలా లేపేసరికి ఇక్కడ ఫైర్ అయింది మళ్ళీ ఇమ్మీడియట్గా 5 minutes లోపే. ఇక్కడ దెబ్బ తాకడం కాకుండా మళ్ళీ ఫైర్ ఇలా ఆర్పి ఇలా అన్నాడు, ఇక్కడ అంటుకుంది. ఇలా అంటుకోగానే ఇమ్మీడియట్ గా అది ఇలా ఆర్పంగానే లైట్ గా ఫైర్ అయింది. అయినా ఇలా అనుకోగానే ఆర్పింది. నేను పక్కనే ఉన్నాం కాబట్టి మేము అందరం వచ్చేసాం.
నేను ఉండే ఫైటర్లు అందరూ వచ్చి ఇలా కొట్టాం, బట్ ఏం కాదు. మాస్టర్ ఏమైనా అయ్యిందా, కాలిందా, ఇక మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగింది. కాదు ఏం కాలేదు సార్ లైట్గా. మళ్ళీ వెళ్ళి నేను అప్పుడు 2 times అయ్యే వరకు నాకు ఇంకా మైండ్ అంతా పని చేయలేదు. మన హీరో మన లొకేషన్ ఏమవుతుంది అన్నట్టు ఒక 2 minutes బ్లాంక్ అయిపోయింది. వచ్చి హెయిర్ చిన్న ఏదో వేసుకొని ఇట్లా మేకప్ హెయిర్ కొంచెం సెట్ చేసుకొని, లేదు మాస్టర్ చేసేద్దాం మేడం. అసలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడతారండి ఇండస్ట్రీలో. ఒక్కొక్క లైవ్ గా అయింది, మీకు వీడియోస్ కూడా మన రీల్స్ లో దేంట్లో ఉన్నాయి కదా, దాంట్లో. బేసికల్ గా హిట్ 2 కూడా మీరే చేశారు కదా. హిట్ 2 మన శేష్ అన్నది అడవిశేష్ గారితో చేశారు. దీంట్లో కూడా చేసా, క్లైమాక్స్ లో కొంచెం పార్ట్ చేసా. అడవిశేష్ అన్నది కొంచెం శేష్ గారిది జస్ట్ చిన్న పార్ట్. హిట్ 3 ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ కి ముందరే నాని గారే చాలా ప్రెస్ రిలీజ్ లో ఈవెంట్లలో చెప్పారు, ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా ఉంటుంది, పిల్లలు అసలు రావద్దు అని. ఇంత అంటే స్టోరీ మొత్తం యాక్షన్ మీద నడిచే సినిమాల్లో మీ మీద వర్కింగ్ ఎక్కువ ఉంటుందండి, ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? అట్లేం లేదు మేడం, డైరెక్టర్ గారు ముందే చెప్తాడు, మొత్తం మీరు రిహార్సల్ చేసి ఆయనకి మేము వాట్సాప్ చేస్తాం. శైలేష్ గారు మొత్తం ముందే చూసి నాకు ఇది కావాలి మాస్టర్, ఇది బాగుంది, ఇక్కడ ఇది చేయండి అని. ఆయనకు నచ్చకపోయినా మళ్ళీ ఇంకొక రోజు రిహార్సల్ అడిగి ఇంకో రోజు రిహార్సల్ పెట్టి చేపిస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు, మాస్టర్ ఇది బాగుంది. ఆయన బాగుందంటేనే నేను హ్యాపీగా వెళ్ళి చేయగలుగుతాను. ఆయన బాగాలేదు మాస్టర్ ఇంకోసారి చేద్దామని నేను చేస్తూనే ఉంటాను, మళ్ళీ కలుస్తూనే ఉంటాను, ఆఫీస్కి వస్తాడు. చాలా ఉంటాయి, అంటే ప్రీ ప్లాన్ ఉంటుంది దీనికి. డైరెక్ట్గా మీరు రిహార్సల్కి ఇవ్వడం ప్లాన్ చేసుకొని మేము అట్లా మీరు చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసిన సీక్వెన్సెస్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుద్దాం మాస్టర్ అని కొంచెం రిజెక్ట్ చేసిన సందర్భాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది అసలు ఖచ్చితంగా పండుతుంది అన్నది మీ మనసులో ఇంటెన్షన్, కానీ మీరు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ హీరో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ ఇంకొంచెం బాగా చేద్దాం మాస్టర్ అని అంటే కొంచెం నొప్పి అనిపిస్తుంది కదా, అట్లా బాగా చేద్దాం అంటే బాగానే చేద్దామని మాకు కూడా ఉంటుంది కదా, బాగా ఉండాలని అనుకుంటాం కదా. అదే మీరు బాగుంది అనుకొని వెళ్ళడం, వాళ్ళు ఇంకాస్త బాగా చేద్దాం అని అనడం నాకు అట్లా అనిపించదు. బేసిక్గా నాకన్నా బాగుందని అంటే అదే బాగుంటుందని నేను ఒకసారి కంపారిజన్ చేస్తాను. బాగుందంటే బాగుందని అంట, దాని గురించి గొడవ. ఫైనల్గా మేము ఎంత గొడవ చేసుకున్నా ఫైనల్గా రావాల్సింది బెస్ట్ అవుట్పుట్, దాని గురించి ఫైట్ చేయాలి. బేసికల్ గా మాస్టర్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ మాస్టర్స్ అంటే ఫైట్ సీక్వెన్సెస్ కంపోజిషన్ కూడా ఏఐ చేసేస్తోంది. అంటే టెక్నాలజీ మ్యాన్ పవర్ ని డామినేట్ చేస్తోంది ఈ రోజుల్లో. వచ్చిందా లేదు తెలియదు, డిస్కషన్ ఏమో చేస్తున్నారు దాని గురించి, నాకు అస్సలు ఐడియా డిస్కషన్ చేయట్లేదు. అట్లాంటి సీక్వెన్స్ మీరు ఏమైనా ఎదుర్కొన్నారా అంటున్నా? దాని గురించి అయితే నేను ఏం ఎదుర్కోలేండి, దాని గురించి డిస్కషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ రోజు వరకు మీటింగ్స్లలో వెళ్ళాం కానీ దాని గురించి డిస్కషన్ రాలేదు, ఇంకా బయటికి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు అది. యూజువల్ గా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఎవరైనా సరే హీరో హీరోయిన్ వాట్ ఎవర్ క్రేజ్ బట్టి వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. అలాగా ఈ మధ్య కాలంలో ఫైట్ మాస్టర్స్ రెమ్యూనరేషన్ కూడా బాగా ఇంక్రిమెంట్ అవుతోంది అని విన్నాం. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో, లేకపోతే మీరు కూడా పెంచేసి ఫుల్ డిమాండ్ ఉన్నా కదా ఎప్పుడు ఇన్ని సినిమాలు మేడం? అంటే మొత్తం మా మేనేజర్ చూసుకుంటాడు మొత్తం, అంటే ఆయన ఏమన్నా సరే అకౌంట్స్ అని ఆయన. అదే ఇంకా సతీష్ గారిని కాంటాక్ట్ చేయాలి అని అంటే కాలిపోతుంది అన్నట్టు ఉంటాయి రేట్లు అని. ఇది అయిపోయిన తర్వాత నేను ఆయన నంబర్ ఇస్తాను, మీకు కాల్ చేసి అడగండి. ఎందుకు మిమ్మల్ని అడుగుతాను, డైరెక్ట్ గా అతను మీటింగ్ అయిపోయినాక హ్యాపీగా చెప్తాడు. సో ఫైట్ సీక్వెన్సెస్ లో అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త సీక్వెన్స్లు వస్తున్నాయి కదా. ఒకప్పుడు ఫైటింగ్ అంటే ఒక హీరో ఇట్లా పరిగెత్తుకుంటూ విలన్లు వీళ్ళు వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ ఫైట్ చేసి కొడుతూ ఉండడం, దాని తర్వాత గాల్లో ఫైటింగ్ లో ఇట్లా చాలా రకాల యాక్షన్ సీక్వెన్సెస్ వస్తుండే, రోప్ ఫైట్స్. ఇప్పుడు ఏం నడుస్తుంది అసలు? ఇప్పుడు అంతా ఫైట్ ఎలా అయిపోయిందంటే మేడం, కొత్తగా చూపించాలి, న్యూగా రియల్గా కొంచెం డిఫరెంట్గా ఫైట్లు ఉండాలా. అంటే మనం ఏం చేయడానికి వచ్చాం, మనం ఏం చూపించాం, కొత్త స్క్రీన్ స్టోరీ ఎలా ఉంది, దాని తగ్గట్టు డిజైన్ చేయడం ఫైట్. అంటే స్టోరీకి తగ్గట్టుగా డిజైన్ చేసిన సతీష్ గారు జెన్యూన్ గా హీరోస్ కి రోప్స్ కట్టేసి గ్రాఫిక్స్ ని యూజ్ చేసుకొని కూడా ఫైట్స్ ని చేస్తున్నారు. అది న్యాచురల్ ఫీల్ రావడానికి చాలా కష్టపడుతున్నారు. అవును. సో ఆ సీక్వెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నిజంగా ఒక యాక్టర్ ఒక సీన్ లో ఉండి ఫైట్ చేయడం వేరు, గ్రాఫిక్స్ హెల్ప్ తో దాన్ని న్యాచురల్ గా చూపించడం వేరు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఏది కష్టం? ఇన్ఫాక్ట్ మేడం ఈ రెండిటి కంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది కదా, స్టోరీ సిచ్యువేషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని పట్టుకొని ఫైట్ కంపోజ్ చేస్తే
బెస్ట్ హిట్ అని నా ఒపీనియన్. ఆ ఈ రోప్స్ ఇవన్నీ జంప్స్ ఇవన్నీ ఫైట్ అంటే ఇవన్నీ ఉంటాయి, కాకపోతే స్టోరీ సిచ్యువేషన్ ఆ లైన్ ఎలా ఉంది, దాని తగ్గట్టు ఏం డిజైన్ చేయాలి ఫైట్, హీరో క్యారెక్టరేషన్ ఏంది, దాన్ని బట్టి ఫైట్ డిజైన్ హీరో ఎంత ఎమోషన్గా ఉన్నాడు దాన్ని బట్టి ఫైట్ డిజైన్ చేయాలి, అన్ని వాడొచ్చు దాంట్లో.